వివేక భార్య సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. 2009లో నీ తండ్రిని కోల్పోయినప్పుడు ఎలాంటి మనోవేదన అనుభవించావో 2019లో సునీత కూడా అంతే మనోవేదన అనుభవించిందని లేఖలో పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు తనను ఎక్కువగా బాధపెట్టాయన్నారు. కుటుంబంలోని వారి హత్యకు కారణమని తెలిసినా వాళ్లకు జగన్ రక్షణగా ఉండడంతో బాగాలేదని లెటర్లో తెలిపారు. జగన్ సీఎంగా చూడాలని వాళ్ళ చిన్నాన్న వివేక ఎంతగానో పరితపించారని పేర్కొన్నారు. పత్రికలు జగన్ పార్టీ వర్గీయులు తీవ్ర రూపంలో మాట్లాడటం తగదని లేఖలో తెలిపారు. నిందలు మోపుతూ దాడులు చేస్తూ దిగజారుతుంటే జగన్కు మాత్రం పట్టడం లేదా అంటూ లేఖలో ప్రశ్నించారు.